ఏంటో ఒక్కసారి ఎంటర్ అవ్వగానే నా బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అన్ని ఒక్కసారి ఇంక్రీజ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్లేస్ వర్ధన్ క్యాసల్ ఉన్న ప్లేస్ అలాంటిది. మనకి హైదరాబాద్కి జస్ట్ ఒక 30 minutes డిస్టెన్స్లోనే ఉన్నప్పటికీ కూడా మనకి చుట్టూ అంతా కూడా నేచర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ నెట్ క్రికెట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ క్యాంప్ ఫైర్ ఉంది, సిట్టింగ్ ఏరియా ఉంది, ఫంక్షన్ చేసుకోవడానికి అక్కడ మనకి స్టేజ్ కూడా అరేంజ్ చేశారు. సో అవుట్ సైడే మనకు లుక్ ఇంత బాగుంటే 6 BHK ఉన్నటువంటి ఈ రిసార్ట్, ఈ విల్లా, ఈ స్పోర్ట్స్ విల్లా ఏదైతే ఉందో లోపల ఎలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. నేను 6 కొట్టినట్టు అనిపిస్తుంది, బట్ అవుట్ అయ్యాను. బాస్కెట్ బాల్ కూడా ఉంది. మనము ఆ బాల్ ఇందులో వేయకపోతే నన్ను నవ్వుకోవద్దు, అరే షిట్ మిస్ అయిపోయింది. బట్ మీరు ఎవరన్నా ప్రాపర్ గోల్ వేయగలిగే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఒక్కసారి వైబ్ అవ్వండి. పెద్దవాళ్ళ గేమ్స్ మాత్రమే ఉన్నాయి అనుకోకండి, ఇక్కడ పిల్లలందరూ కూడా చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి మనకు అక్కడే ఉన్నాయి. చూసారా, ఓ ఉయ్యాల ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ జార్బండలు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఎలా వచ్చానో ఆఫ్ కోర్స్ మీరు కూడా రీల్స్ అలానే చేసుకుంటారు. సో ఇది చూసిన తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్ చూస్తే కొంచెం అంతా వర్క్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ సాంగ్స్ గుర్తొస్తాయి. బట్ మన 90s కిడ్స్కి కానీ ఎవరికైనా కూడా ఎక్కువ ఏం సాంగ్ గుర్తొస్తుంది? ఒక బృందావనం అని గుర్తొస్తుంది కదా. మన ఓల్డ్ సాంగ్స్ నుంచి ఇప్పుడు జెన్జీ కిడ్స్ వరకు ఎవరైనా వైబ్ అవ్వచ్చు. అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న క్యూట్ స్విమ్మింగ్ పూల్, అండ్ దానికి మనకి కాంపౌండ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరూ ఆడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది వైబ్ అవ్వడానికి వస్తున్నారు. దాంతోపాటు బర్త్డే పార్టీస్, సంగీత్, హల్దీ అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే హ్యాపీగా ఇంత దూరం వచ్చి పీస్ఫుల్గా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే గ్రాండ్గా చేసుకోవాలంటే, కొంతమంది ఓన్లీ మన ఫ్యామిలీస్ మధ్యలో చేసుకోవాలి ఇట్లా పీస్ఫుల్గా అనుకుంటారు. వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. రీసెంట్గా మన ఇండియా గెలిచింది. ఒకవేళ ఆ సీనేరియోని మనం ఈ ప్రొజెక్టర్లో ఈ వర్ధన్ క్యాసిల్లో ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉండేది ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు వైబ్ అవ్వాలి అనుకుంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఏది? వర్ధన్ క్యాసిల్. అండ్ దీని డెస్టినేషన్ వచ్చేసి మనకి చాలా ఈజీ. ఫ్యూచర్ సిటీకి జస్ట్ 10 minutes డ్రైవ్లో మీరు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఈసారి చిల్ అవ్వాలి అని అనుకుంటే మీరు వెతికే పనే లేకుండా వర్ధన్ క్యాసిల్ రెడీగా ఉంది. క్యాసిల్ అప్పటి నుంచి నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న క్యాసిల్లోకి మనం వచ్చేసాము. ఇక్కడ మనకి వర్ధన్ క్యాసిల్లో ఉన్న గేమ్స్ ఒక్కసారి మనం వైబ్ చేద్దాం. ఫస్ట్ మనకి 8 ball పూల్ ఒకటి ఉంది కదా, ట్రై చేద్దాం. ఓ చూడగానే వైబ్ ఏది గుర్తొచ్చింది మీకు? మన డార్లింగ్ ప్రభాస్ కింగ్ చైర్, సింహాసనం లాగా ఉంది కదా. బెడ్రూమ్స్ కూడా 6 BHK అన్నాను కదా, ఎంత స్పేషియస్గా ఉన్నాయి చూసారుగా. ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు ఒక ఈవెంట్ మీరు చేశారు అనుకుందాము. ఒక ఈవెంట్ చేసి ఒక విల్లాకి వెళ్ళిన తర్వాత స్పేస్ సరిపోదే, అందరు ఉంటారు కానీ ఉండడానికి ఎలా అనే బాధ లేకుండా మనకు 6 BHK ఉంది ఇక్కడ. ఆ 6 BHKలో ప్రతి బెడ్రూమ్ మనకు చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు సోఫాస్ కూడా అరేంజ్ చేశారు, అండ్ మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా అరేంజ్ చేశారు, అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ హైజీన్గా ఉంది. జస్ట్ ఇమాజిన్, మనకి ఇంత స్పేషియస్గా ఒక విల్లా ఉంది. ఒకవేళ ఇది మన డ్రీమ్ హోమ్ అయితే ఎంత బాగుంటుంది కదా. మనలో ఉన్న స్మార్ట్ ఇంటెలిజెన్స్ని బయటికి తీసేటువంటి చెస్, ఆకలి. ఇక్కడికి బయటికి ఎంత వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా మనకు కావాల్సింది, మనకి నచ్చింది ఏంటంటే ఫుడ్ తినడానికి కూడా మనకి సూపర్ డైనింగ్ ప్లేస్, లాంగ్ డైనింగ్ ప్లేస్ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేయబడి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి LED టీవీ ఉంది పైన, అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఒక పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ వచ్చినా కూడా కూర్చోవడానికి సరిపడా స్పేషియస్ సీటింగ్ అరేంజ్మెంట్ మనకి ఇక్కడ ఉంది. ఒక ఫ్యామిలీ పిక్చర్ వచ్చేస్తుంది, పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను
ప్లీజ్ చేస్తున్నా ఏంటి అని అంటే మీ స్ట్రెస్ నుంచి బయటికి రండి. మీకు కూడా ఒక లైఫ్ ఉంది, మీకంటూ మీరు ఒక స్పేస్ ఇచ్చుకోవాలి. అండ్ డెఫినెట్గా మీ లైఫ్ స్పాన్ మీరు పెంచుకోవాలి కదా, ఎందుకంటే ఈ స్ట్రెస్ తోటి మన లైఫ్ స్పాన్ కానీ మన హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. దానికి ఏ మెడిసిన్స్, మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా కొన్నిసార్లు మనని క్యూర్ చేయలేకపోవచ్చు. కానీ మనము ఒక బ్యూటిఫుల్ మెమరీని క్రియేట్ చేసుకున్నా, మనకంటూ ఒక స్పేస్ ఇచ్చేటువంటి ప్లేస్కి వెళ్ళి రిలాక్స్ అయినా కూడా డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకొంచెం డబల్ ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతాం. అండ్ దానికి నేను రికమెండ్ చేసే ప్లేస్ ఏదంటే వర్ధన్ క్యాసిల్. అండ్ ఈ వర్ధన్ క్యాసిల్ డెస్టినేషన్ ఒకసారి మీకు మళ్ళీ రిమైండ్ చేయాలంటే, మనకి గచ్చిబౌలి నుంచి జస్ట్ 1 hour డ్రైవ్, సాంగ్స్ పెట్టుకొని చిల్ అయ్యి ఒక 2-3 సాంగ్స్ 4-5 సాంగ్స్తో మీరు అందరు వైబ్ అయ్యి ఒక కరోకే ప్లే చేసే లోపు ఇక్కడ ఉంటారు. మనకి ఫ్యూచర్ సిటీ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ అవ్వగానే నేను వచ్చాను అని మన వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ 1/2 hour డిస్కషన్లోనే 1/2 hour డ్రైవ్లో ఇక్కడ ఉంటారు. సో ఓవరాల్గా నాకు ఈ వర్ధన్ క్యాసిల్ చూసిన తర్వాత సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అని చెప్పాలి అనిపించింది, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. సో మీరు చూసిన తర్వాత మీ మెమరీస్ని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను మీ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకొని.